ఈ వీడియోలో మనం ఏమి చూడబోతున్నాం? తీపి మరియు ప్రత్యేకమైనది ఏదైనా తయారు చేద్దాం. క్యారెట్ హల్వా. కాని ఏదైనా హల్వా మాత్రమే కాదు, మన కారవాన్ లోపల దీన్ని వండుకుంటాం. ఈ రెసిపీలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కాబట్టి ఈ వెర్షన్ను ప్రత్యేకంగా చేసేది ఏమిటో చూడటానికి చివరి వరకు వేచి ఉండండి. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో మేము రుచికరమైన క్యారెట్ హల్వాను తయారు చేయబోతున్నాము. ఇది అందరూ ఇష్టపడే డెజర్ట్. కాని మనం వంట ప్రారంభించే ముందు నేను మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. వంట ఎల్లప్పుడూ నా కుటుంబంలో పెద్ద భాగం. నేను దానిని నా తల్లి నుండి నేర్చుకున్నాను. ఆమె దానిని తన తల్లి నుండి నేర్చుకుంది. నా అమ్మమ్మ వారి వంట శైలి దక్షిణ తమిళనాడులో, ముఖ్యంగా తిరునెల్వేలి వంటకాలలో లోతుగా పాతుకుపోయింది. దాని గొప్ప రుచులు మరియు సాంప్రదాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. ఈ వంటకాలను కొనసాగిస్తున్న 4వ తరం అయినందుకు నేను గర్వపడుతున్నాను. మా రాబోయే వీడియోలలో తరతరాలుగా అందించబడిన మా ప్రామాణికమైన కుటుంబ వంటకాలను నేను పంచుకుంటాను. అయితే ప్రతి ఇంటికి దాని స్వంత స్పర్శ ఉంటుంది. 2 వంటకాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నేను నా స్వంత చిన్న వైవిధ్యాలను కూడా జోడించాను. ఈ అనుభవాన్ని నా పిల్లలు, మనవరాళ్లు మరియు మీ అందరికీ వంట చేయడానికి మరియు రుచులను అన్వేషించడానికి ఇష్టపడే యువతరం అందించడమే నా లక్ష్యం. కాబట్టి నాకు తెలిసిన వాటిని మీ అందరితో పంచుకోవడానికి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. మా ప్రయాణంలో భాగమైనందుకు చాలా ధన్యవాదాలు. వంట విభాగం. ఇప్పుడు మా క్యారెట్ హల్వాతో ప్రారంభిద్దాం. ముందుగా మనకు కొన్ని తాజా, సేంద్రియ క్యారెట్లు అవసరం. మొత్తం 2 పౌండ్ల వరకు. ఏదైనా మురికి లేదా అవశేషాలను తొలగించడానికి వాటిని పూర్తిగా కడగడం ద్వారా ప్రారంభిస్తాము. శుభ్రం చేసిన తర్వాత 1 పౌండ్ క్యారెట్లను తీసుకుని వాటిని తురుముకోవడం ప్రారంభిద్దాం. మీరు హ్యాండ్ గ్రేటర్ను ఉపయోగించవచ్చు లేదా మీకు ఫుడ్ ప్రాసెసర్ ఉంటే అది మరింత సులభం మరియు వేగవంతం చేస్తుంది. నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నట్లుగా తురిమిన తర్వాత అన్ని క్యారెట్లను ఒక గిన్నెలోకి సేకరించండి. మీకు తెలుసా, నేను ఎల్లప్పుడూ ఈ క్యారెట్లతో కొంచెం అనుబంధాన్ని అనుభవిస్తాను. మేము ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కొంచెం తీపిని తెస్తాము. ఇప్పుడు మన క్యారెట్లు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి దశకు వెళ్దాం. రుచికరమైన, సుగంధ ద్రవ్యాలతో కూడిన క్యారెట్ హల్వాను తయారు చేయడానికి వాటిని ఉడికించడం. నీ చేతిలో ఉన్నది ఏమిటి? ఇది నీ చీరనా? నాకు ఖచ్చితంగా తెలియదు. అది క్యారెట్ లాగా కనిపిస్తోంది. అదే రంగు. మీరు దాన్ని కొంచెం దగ్గరగా కదిలిస్తే తప్ప కెమెరా దానిని పట్టుకోదు. సరే, చెప్పు, అది చీర లేదా క్యారెటా? సరే. ఇప్పుడు మన దగ్గర ఏమి ఉంది? ఇవి బాదం పప్పులు. దగ్గరికి రండి. వాటిని నానబెట్టండి. ఇది 200 గ్రాముల బాదం పప్పు ప్యాకెట్ మరియు మేము దాదాపు 100 గ్రాములు తీసుకుంటాము. లేదా మీకు నచ్చితే మీరు 150 గ్రాముల వరకు జోడించవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్యాకెట్లో సగం, దాదాపు 100 గ్రాములు వాడుకుందాం. ముందుగా బాదం పప్పులను శుభ్రమైన నీటిలో బాగా కడిగి ఆపై కొన్ని గంటలు నానబెట్టండి. బాదం పప్పులు బాగా నానబెట్టి చర్మం ముదువుగా మారిన తర్వాత వాటిని తొక్కతీసి పక్కన పెట్టండి. తర్వాత తొక్కతీసిన బాదం పప్పులను మిక్సర్ గ్రైండర్లో వేసి ముదువైన పేస్ట్గా కలుపుతాము. ఇప్పుడు మన క్యారెట్ హల్వాలో బాదం పప్పులను ఎందుకు కలుపుతున్నాము? సాధారణంగా చాలామంది హల్వాను మరింత ధనిక మరియు మందంగా చేయడానికి మిల్క్ కోవా లేదా మావాను కలుపుతారు. ఇది చిక్కగా ఉండే పాలు సాలెడ్. మిల్క్ కోవాలో 2 రకాలు ఉన్నాయి, తీయగా మరియు తీయగా లేనివి. మీరు తీయగా ఉండే మిల్క్ కోవా ఉపయోగిస్తే మీరు తర్వాత జోడించే చక్కెర మొత్తాన్ని తగ్గించుకోండి. మీరు తీయని మిల్క్ కోవా ఉపయోగిస్తుంటే రుచిని సమతుల్యం చేయడానికి కొంచెం ఎక్కువ చక్కెర జోడించండి. కాని మా రెసిపీలో మిల్క్ కోవాను ఉపయోగించే బదులు బాదం పేస్ట్ను ఉపయోగించబోతున్నాము. ఇది హల్వాను చిక్కగా చేయడంలో సహాయపడటమే కాకుండా ముఖ్యంగా పిల్లలకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
బాదం పోషకాలతో నిండి ఉంటుంది. వాటిలో మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, విటమిన్ ఇ, మాంగనీస్, విటమిన్ బి2 మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బలమైన ఎముకలు, గుండె ఆరోగ్యం మరియు మొత్తం పెరుగుదలకు తోడ్పడతాయి. బాదం తినడానికి నిరాకరించే పిల్లలకు ఇది ఒక తెలివైన ఉపాయం. మీరు బాదంను రుబ్బి హల్వాలో కలిపినప్పుడు వారు దానిని గమనించరు. వారు సంతోషంగా డెజర్ట్ తింటారు మరియు అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇది బరువు తగ్గడానికి మంచిదా? అవును, బాదం బరువు నిర్వహణకు సహాయపడుతుంది ఎందుకంటే అవి మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ను ప్రోత్సహిస్తాయి మరియు చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మీ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి గొప్పవి. కాబట్టి సంక్షిప్తంగా బాదం మిల్క్ కోవాకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. మీరు అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించవచ్చు. బాదం పేస్ట్ లేదా మిల్క్ కోవా రెండూ మీ క్యారెట్ హల్వాకు రిచ్ మరియు క్రీమీ టెక్స్చర్ను ఇస్తాయి. కాని వ్యక్తిగతంగా నాకు బాదం వాడటం చాలా ఇష్టం ఎందుకంటే అవి హల్వాను ఆరోగ్యకరమైనవి మరియు పిల్లలకు అనుకూలంగా చేస్తాయి. సరే, ఇప్పుడు ఇది పాలు. దీన్ని తీసుకుని మన క్యారెట్ హల్వాలో చేర్చే ముందు కొద్దిగా వేడి చేద్దాం. మనం ఎంత పాలు వాడాలి? ఈ రెసిపీ కోసం మనకు 1 నుండి 1.5 కప్పుల పాలు అవసరం. అది మన హల్వాకు సరైన మొత్తం. మీరు దానిని స్టవ్ మీద లేదా మైక్రోవేవ్లో వేడి చేయవచ్చు, ఏది అనుకూలమైనదో. నేను దానిని మైక్రోవేవ్లో 1 లేదా 2 నిమిషాలు వేడి చేయబోతున్నాను. పాలు వేడెక్కుతున్నప్పుడు తదుపరి దశకు వెళ్దాం. మేము 1 పౌండ్ అంటే అరకిలో తురిమిన క్యారెట్లను ఉపయోగిస్తున్నాము. ఈ పరిమాణం కోసం మనకు దాదాపు 100 గ్రాముల జీడిపప్పు కూడా అవసరం. నా దగ్గర 200 గ్రాముల ప్యాకెట్ ఉంది, కాబట్టి ఈరోజు దానిలో సగం వాడుకుందాం. ఇప్పుడు మనం జీడిపప్పులను నెయ్యిలో వేయించుకుందాం. ఇది వాటికి అందమైన బంగారు రంగు మరియు గొప్ప రుచిని ఇస్తుంది. కొంచెం నెయ్యి పోద్దాం. మీకు ఎక్కువ అవసరం లేదు. 1 చిన్న చెంచా, 1 టీ స్పూన్ మాత్రమే. నేను 1 చిన్న చెంచా, నిజానికి 1 బేబీ చెంచా ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా నెయ్యి చాలా దూరం వెళుతుంది. పిల్లలకు వంట చేసేటప్పుడు కొద్ది మొత్తంలో నెయ్యి వాడటం మంచిది. ఇది బరువుగా ఉండకుండా రుచి మరియు బలాన్ని ఇస్తుంది. ఆ నిగనిగలాడే ముగింపు కోసం వడ్డించే ముందు చివర్లో కొంచెం ఎక్కువ నెయ్యి కలుపుతాము. సరే, ఇప్పుడు జీడిపప్పులను ఈ నెయ్యిలో లేత బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకుందాం. అవి వేయించిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేయించేటప్పుడు మన కారవాన్ వంటగదిలో వంట గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో వంట చేయడం కంటే ఇది భిన్నంగా ఉందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి ఇది అస్సలు భిన్నంగా లేదు. ప్రతిదీ చాలా సౌకర్యవంతంగా అమర్చబడి ఉంది. స్టవ్ మైక్రోవేవ్ పక్కనే ఉంది, ఫ్రిజ్ సమీపంలో ఉంది మరియు నీటి సదుపాయం కూడా దగ్గరగా ఉంది. మీకు కావలసినవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇది కాంపాక్ట్ కానీ సమర్థవంతమైన వంటగది. నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ ఉడికించడం నాకు మరింత సౌకర్యవంతంగా అనిపిస్తుంది. గ్యాస్ కనెక్షన్ ఖచ్చితంగా అమర్చబడింది మరియు గ్యాస్ జ్వాల ఎంత అందంగా మండుతుందో చూడండి. వేయించడానికి మరియు ఉడకబెట్టడానికి సరైనది. కొంతమంది ఎలక్ట్రిక్ స్టవ్లను ఇష్టపడతారు ఎందుకంటే అవి సురక్షితమైనవి, ముఖ్యంగా పిల్లలతో. కానీ నేను వ్యక్తిగతంగా గ్యాస్ను ఉపయోగించడం ఇష్టపడతాను ఎందుకంటే ఇది వంట చేసేటప్పుడు వేడిపై నాకు మరింత నియంత్రణను ఇస్తుంది. ఇప్పుడు అదే నెయ్యిలో తురిమిన క్యారెట్లను కలుపుకుందాం. క్యారెట్లను తేలికగా వేయించుకుందాం. ఇది వాటి పచ్చి వాసనను తొలగించడానికి సహాయపడుతుంది మరియు వాటి తీపిని పెంచుతుంది. ఆకుపచ్చని పచ్చి వాసన మాయమయ్యే వరకు వాటిని కొన్ని నిమిషాలు మెత్తగా వేయించాలి. మీరు ఇంకా ఎక్కువ నెయ్యి కూడా జోడించవచ్చు, బహుశా మరొక 1 లేదా 2 టీస్పూన్లు, మీకు ఇది మరింత రుచికరంగా కావాలంటే. నేను ఆవు నెయ్యిని వాడుతున్నాను. ఇది ఒక ఆహ్లాదకరమైన వాసన మరియు సాంప్రదాయ రుచిని ఇస్తుంది. ఇప్పుడు మన హల్వాకు తిరిగి వెళ్ళు. క్యారెట్లు అందంగా వేయించబడుతున్నాయి. రంగు లోతుగా మారడం మరియు సువాసన స్థలాన్ని నింపడం మీరు చూడవచ్చు.
పచ్చి వాసన పోయిన తర్వాత మేము వెచ్చని పాలను పోసి క్యారెట్లతో కలిపి మరిగిస్తాము. ఇక్కడే మ్యాజిక్ ప్రారంభమవుతుంది. క్యారెట్లు పాలను పీల్చుకోవడం ప్రారంభిస్తాయి, ముదుగా మరియు గొప్పగా మారుతాయి. నెమ్మదిగా మిశ్రమం చిక్కగా మారుతుంది మరియు అప్పుడే మన రుచికరమైన క్యారెట్ హల్వా ఆకారంలోకి రావడం ప్రారంభమవుతుంది. మన హల్వాను పూర్తిచేసే ముందు రుచి మరియు సువాసనను జోడిద్దాం. దాదాపు అర టీ స్పూన్ ఏలకుల పొడి. ఆ సున్నితమైన యాలకుల సువాసన మన క్యారెట్ హల్వాకు సాంప్రదాయ మరియు అద్భుతమైన స్పర్శను ఇస్తుంది. ఇప్పుడు మనం దానిని ఎంతసేపు వేయించాలి? కొన్ని నిమిషాలు సరిపోతుంది. మిశ్రమాన్ని నెయ్యిలో తక్కువ వేడిమీద వేయించి పాన్కు అంటుకోకుండా మెల్లగా కదిలించండి. రంగు మరింతగా మారడం మరియు సువాసన వ్యాప్తి చెందడం మీరు గమనించవచ్చు. అప్పుడే అది పరిపూర్ణంగా ఉందని మీకు తెలుస్తుంది. ఇంతలో మా పాలు మైక్రోవేవ్లో వేడి చేయబడ్డాయి. అది వేడి అయిన తర్వాత మేము మా వేయించిన క్యారెట్లతో 1 కప్పు పాలను పాన్లో పోస్తాము. పాలు వెచ్చగా మరియు ఉడకబెట్టాలి, చల్లగా ఉండకూడదు. ఇది క్యారెట్లు పాలను త్వరగా గ్రహించడానికి సహాయపడుతుంది మరియు హల్వాకు ముదువైన క్రీమీ ఆకృతిని ఇస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిసి మరిగించనివ్వండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. క్యారెట్లు ముదువుగా మరియు నిగనిగలాడే వరకు పాలు నెమ్మదిగా తగ్గుతున్నట్లు మీరు చూస్తారు. తదుపరిది తీపి భాగం, చక్కెర లేదా బెల్లం. మీ దగ్గర బెల్లం లేకపోతే మీరు గ్రామీణ చక్కెర, నాటు సక్కరే లేదా బ్రౌన్ షుగర్ ఉపయోగించవచ్చు. మనం గ్రామీణ చక్కెరను ఉపయోగించినప్పుడు మిశ్రమం కొంచెం నీళ్లుగా మారుతుంది. కాని చింతించకండి, అది ఉడికిన తర్వాత అది అందంగా చిక్కగా అవుతుంది. పాలు మరిగించి క్యారెట్లు ఉడికిన తర్వాత మనం మన గోధుమ చక్కెరను జోడించవచ్చు. చాలామంది తెల్ల చక్కెరను ఉపయోగిస్తారు, కాని నేను గోధుమ చక్కెరను ఇష్టపడతాను ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది మరియు మరింత సహజమైనది. ఇది కొద్దిగా భిన్నమైన రుచిని ఇస్తుంది. లోతైన కారామెల్లాంటి తీపి మరియు శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే ఇది శరీరానికి మంచిది. అరకిలో 1 పౌండ్ క్యారెట్లకు మీరు మీ రుచిని బట్టి మరియు మీ క్యారెట్లు ఎంత తీపిగా ఉన్నాయో బట్టి 1 నుండి 1.5 కప్పుల గోధుమ చక్కెరను జోడించవచ్చు. కొన్ని రకాల క్యారెట్లు సహజంగా తీయగా ఉంటాయి, కాబట్టి మీకు నచ్చిన విధంగా సర్దుబాటు చేసుకోండి. మీరు తేలికపాటి తీపిని ఇష్టపడితే 1 కప్పు జోడించండి. మీరు దానిని మరింత ధనిక మరియు తీయగా కోరుకుంటే 1.5 కప్పుల వరకు జోడించండి. 2 కప్పులు దానిని చాలా బరువుగా మరియు అతిగా తీపిగా చేస్తాయి, కాబట్టి 1 కప్పు చాలా అభిరుచులకు సరైనది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న చెఫ్ రహస్యం ఉంది. కొంచెం ఉప్పు కలపండి, పావు టీ స్పూన్ మాత్రమే. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ కొంచెం ఉప్పు హల్వా యొక్క తీపిని పెంచుతుంది మరియు క్యారెట్ యొక్క సహజ రుచిని బయటకు తెస్తుంది. మనం చక్కెర లేదా బెల్లం జోడించిన వెంటనే హల్వా కొంచెం నీరుగా మారడాన్ని మీరు గమనించవచ్చు. అది పూర్తిగా సాధారణం. చక్కెర మరియు బెల్లం రెండూ కరుగుతున్నప్పుడు తేమను విడుదల చేస్తాయి. మీడియం మంటమీద తరచుగా కలుపుతూ ఉడికించడం కొనసాగించండి. త్వరలో అది మళ్లీ చిక్కగా ప్రారంభమవుతుంది. మీరు బెల్లం బ్లాక్లను ఉపయోగిస్తుంటే ఏదైనా మలినాలను తొలగించడానికి ముందుగా వాటిని కరిగించి ఫిల్టర్ చేయండి. మీరు వాటిని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టి ఆపై మీ హల్వాకు సిరప్ను జోడించవచ్చు. ఈ దశలో మీరు 1 చిన్న చెంచా నెయ్యిని కూడా జోడించవచ్చు. అది అంటుకోకుండా ఉండటానికి మరియు ఆ అందమైన మెరుపును ఇస్తుంది. నా రెసిపీలో బ్రౌన్ షుగర్ ఉపయోగించడం నాకు చాలా ఇష్టం. ఇది ఆరోగ్యకరమైనది, ఇది సులభంగా కలిసిపోతుంది మరియు ఇది హల్వాకు అద్భుతమైన మట్టి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది శరీరానికి మంచిది, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు తెల్ల చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయం. ఓపికగా కలుపుతూ ఉండండి. మీ క్యారెట్ హల్వా నెమ్మదిగా కలిసి మందంగా, గొప్పగా మరియు సుగంధంగా వస్తుంది. మీ నోటిలో కరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. మన హల్వాను పూర్తిచేసే ముందు ఆ చివరి రుచిని అర టీ స్పూన్ ఏలకుల పొడిని కలుపుకుందాం. ఇది మన క్యారెట్ హల్వాకు మనమందరం ఇష్టపడే క్లాసిక్ సుగంధ తీపిని ఇస్తుంది. దానిని చల్లి బాగా కలపండి. ఇప్పుడు మిశ్రమాన్ని ఎంతసేపు వేయించాలి?
కొన్ని నిమిషాలు నెయ్యిలో మెత్తగా వేయించండి. క్యారెట్ల పచ్చివాసన మాయమే మీ వంటగదిని అందమైన సువాసన నింపడం ప్రారంభించినప్పుడు అది సిద్ధంగా ఉందని మీకు తెలుస్తుంది. అదే అద్భుత క్షణం. అరకిలో 1 పౌండ్ క్యారెట్లకు మీరు 1 నుండి 1.5 కప్పుల బ్రౌన్ షుగర్ను జోడించవచ్చు. మీ ఇష్టానికి తీపిని సర్దుబాటు చేసుకోండి, ఎందుకంటే ప్రతి బ్యాచ్ క్యారెట్లు భిన్నంగా ఉంటాయి. కొన్ని సహజంగా తియ్యగా ఉంటాయి, మరికొన్ని తేలికపాటివి. ఇక్కడ ఒక సాధారణ గైడ్ ఉంది. 1 కప్పు సాధారణ తీపి సంపూర్ణంగా సమతుల్యం. 1.5 కప్పులు తియ్యగా, రుచిగా ఉంటాయి. 2 కప్పులు చాలా తీపిగా మరియు భారీగా ఉంటుంది. అది సాధారణంగా అవసరం లేదు. పాలు, చక్కెర, క్యారెట్లు మరియు నెయ్యి అన్నీ కలిసిపోయే వరకు ఓపికగా కలుపుతూ ఉండండి. ఆ మందపాటి, గొప్ప, బంగారు రంగు హల్వా ఏర్పడుతుంది. సువాసన గదిని నింపుతుంది మరియు మీ పరిపూర్ణ క్యారెట్ హల్వా దాదాపు సిద్ధంగా ఉందని మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ నీరు నిజంగా ఉడకబెట్టడం ప్రారంభించే వరకు మరిగించాలా? అవును, మీరు దానిని బాగా మరిగించాలి. తొందరపడకండి. ప్రస్తుతం ఇది ఇంకా మరగలేదు, కాబట్టి కొన్ని నిమిషాలు ఇద్దాం. సాధారణంగా చాలామంది హల్వాను రిచ్గా మరియు క్రీమీగా చేయడానికి మరిగేటప్పుడు మిల్క్ కోవాను కలుపుతారు. మీరు తియ్యని మిల్క్ కోవాను ఉపయోగిస్తుంటే దానితో పాటు కొద్దిగా చక్కెరను జోడించండి. కాని మీకు తీపి వెర్షన్ ఉంటే మీరు చక్కెరను తగ్గించవచ్చు, కొంచెం సరిపోతుంది. ఈసారి మిల్క్ కోవాను జోడించే బదులు మేము దానిని మన స్వంత శైలిలో తయారు చేయబోతున్నాము, కొంచెం ఎక్కువసేపు వేయించడం ద్వారా. అది మంచి సువాసనను మరియు అందమైన బంగారు రంగును ఇస్తుంది. మీరు గ్రౌండ్ బాదంపప్పులను కూడా జోడించవచ్చు, ఇది దానిని మరింత ధనిక మరియు రుచికరంగా చేస్తుంది. బాదంపప్పులు రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనవి కూడా, ముఖ్యంగా పిల్లలకు. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పటికే మిల్క్ కోవా ఉంటే దాన్ని వాడండి. కాని లేకపోతే చింతించకండి, మీకు దానికోసం ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. బాదం పొడి కూడా ఇలాంటి క్రీమీ రుచిని మరియు అద్భుతమైన టెక్స్చర్ని ఇస్తుంది. ఇది చాలా రుచికరంగా మారుతుంది. సూపర్! సరే, ఇప్పుడు అంతా దాదాపు సిద్ధంగా ఉంది. చివరి దశ, పైన కాల్చిన జీడిపప్పును కలుపుకుందాం. వాటిని ఉదారంగా చల్లుకోండి. హల్వా అందంగా కనిపిస్తుంది. రంగు చాలా రిచ్గా మరియు టెంప్టింగ్గా ఉంటుంది. మరియు మీరు దానిలో క్రంచీ జీడిపప్పుతో కొరికితే రుచి అద్భుతంగా ఉంటుంది. మరియు అదిగో, మా క్యారెట్ హల్వా సిద్ధంగా ఉంది. మేము బ్రౌన్ షుగర్, బాదం మరియు నెయ్యి ఉపయోగించి దీన్ని పర్ఫెక్ట్గా తయారు చేశాము మరియు ఇది అద్భుతమైన వాసన కలిగిస్తుంది. టెక్స్చర్ మృదువైనది, తీపి సమతుల్యమైనది మరియు రంగు పరిపూర్ణమైనది. దీన్ని ఇంట్లో ప్రయత్నించండి మరియు అది ఎలా వస్తుందో నాకు తెలియజేయండి. మీరు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దీన్ని రుచి చూడండి. అవును, హల్వా అద్భుతంగా ఉంది. మీకు తెలుసా, సెలబ్రిటీలు ఇలాంటి డెజర్ట్లను చూపించడానికి టీవీలో వస్తారు. కాని నాకు, మీరు ఎల్లప్పుడూ సెలబ్రిటీయే. ఇక్కడ మనం కలిసి ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాము. ఇది చూడండి, నేను దీన్ని తయారు చేశాను. ఇక్కడే మా కారవాన్లో మొదటిసారి. ఇది మా స్వంత క్యారెట్ హల్వా సాహసం. ఇప్పుడు ముందుకు సాగండి మరియు దీన్ని తినండి, ప్రతి కాటును ఆస్వాదించండి. మనం దానిని చక్కగా ప్రదర్శించగలమా? అవును, మనం పైన కాల్చిన జీడిపప్పును చల్లుకోవచ్చు, అవి పర్ఫెక్ట్ క్రంచ్ను జోడిస్తాయి. కాబట్టి క్యారెట్ హల్వా ఎలా ఉంది? రుచి నాకు చెప్పండి. సరే, ఇప్పుడు నేనే రుచి చూస్తాను. వావ్, ఇది చాలా అందంగా ఉంది. సూపర్ రుచికరంగా ఉంది. ఇది క్రికెట్లో సిక్సర్ కొట్టినట్లుగా ఉంటుంది. అవును, పర్ఫెక్ట్ 6. చివరి ఓవర్లో ఆ 6 కొట్టడాన్ని ఊహించుకోండి. ఈ హల్వా మీకు అలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. బాదం క్రీమీ ఆకృతిని జోడిస్తుంది. స్థానిక చక్కెర మనోహరమైన మట్టి తీపిని ఇస్తుంది మరియు జీడిపప్పు ప్రతి కాటును క్రంచీగా మరియు సంతృప్తికరంగా చేస్తుంది. మీకు తెలుసా, పాలవాసన అస్సలు ఉండదు. మరియు అది నాకు సరైనది, ఎందుకంటే నాకు పాల రుచి నిజంగా నచ్చదు. నేను పాలు జోడించానని కూడా మీరు చెప్పలేరు. ఇది క్యారెట్లు,
చక్కెర మరియు బాదం పప్పులతో సరిగ్గా కలిసిపోతుంది. మీ అభినందనలకు ధన్యవాదాలు. ఈ హల్వాను స్థానిక చక్కెర మరియు గ్రౌండ్ బాదంతో సహజంగా ప్రాసెస్ చేస్తారు మరియు రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు నిజంగా సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతి కాటు ముదువుగా, తీపిగా మరియు రుచితో నిండి ఉంటుంది. ఈ క్యారెట్ హల్వా మీరు మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనుకునే ప్రత్యేకమైన ట్రీట్ అవుతుంది. మీకోసం దీన్ని తయారు చేయడం మాకు ఎంత ఇష్టమో మీరు కూడా అంతే ఆనందించారని మేము ఆశిస్తున్నాము. మీ నుండి వినడానికి మేము ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉన్నాము. కాబట్టి దయచేసి మీ వ్యాఖ్యలను జాగ్రత్తగా తెలియజేయండి మరియు మీ ఆలోచనలను మాతో పంచుకోండి. ప్రతి ఒక్కటి మేము నిజంగా అభినందిస్తున్నాము. మా ఛానల్ని చూసి మద్దతు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు ప్రోత్సాహం మాకు చాలా అర్థం అవుతుంది. ఈ రెసిపీ గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మీ స్వంత చిట్కాలను పంచుకోవాలనుకుంటే క్రింద వ్యాఖ్యానించడానికి సంకోచించకండి. మరియు మరిన్ని రుచికరమైన వంటకాలు మరియు సరదా వీడియోల కోసంలోని మధురై కపుల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్యారెట్ హల్వా రుచికరమైనది మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైనది మరియు పోషకమైనది, మీ పిల్లలకు కూడా సరైనది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆస్వాదించగల ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం. మరోసారి మాతో ఉన్నందుకు మరియు మా ఛానల్ని చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. త్వరలో ఇలాంటి మరొక వంటకం మరియు మరిన్ని రుచికరమైన సాహసాలతో మిమ్మల్ని కలుద్దాం. అప్పటివరకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు సంతోషంగా వంట చేయండి.